సమాంతర లక్షణాలు అంటారు. వాళ్ళని బయట ఉన్నప్పుడు ఇవాళ దాసనారాయణరావు అంత తేల్చేస్తాను, అట్లాగే సుబ్రహ్మరెడ్డి అంత తేల్చేస్తా అనుకుంటారు కొంతమంది. వాళ్ళిద్దరూ ముఖం ఎదురు పడగానే ఏకవచనంతో మాట్లాడటానికి కూడా భయపడి కాళ్ళకి దండం పెట్టేసి పక్కన కూర్చొని ఇట్లా అయిపోతూ ఉంటారు కొంతమంది చాలా. వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి అంటే అంత గొప్పవాళ్ళు వాళ్ళ నేచర్తో, వాళ్ళ యాటిట్యూడ్తో, వాళ్ళ పనులతో చేశారు. అలాగే వీళ్ళిద్దరికీ కూడా దాసనారాయణరావు గారు ఆయన చిన్న స్టేజ్ నుంచి ఇప్పుడు సినిమాల్లో గిన్నీస్ బుక్లోకి ఎక్కుతూ 100 మంది డైరెక్టర్లు చేశారు. అంటే తన అసిస్టెంట్ని. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను గురుగారు నేను డైరెక్టర్ అవుతున్నానంటే లంజా కొడక నువ్వు ఎట్లా అవుతారా, ఆ కంపెనీ నాది కదా అన్న డైరెక్టర్లు ఉన్న ఈ రాజ్యంలో ఈయన తన అసిస్టెంట్ని తనే ప్రొడ్యూస్ చేస్తూ వాళ్ళందరినీ డైరెక్టర్లు చేసుకుంటూ 100 మందిని తయారు చేశారు. ఆయన మామూలు ఆయన ఒక శక్తి అయిపోయారు. అట్లాగే ఇవాళ ఈ టీవీలో కూడా ఈ 2500 ఎపిసోడ్లు తీసి ఈ 11 సంవత్సరాల నుంచి ఎంతమందికి ఉపాధి కల్పించి ఎంతమందినో నటుల్ని, ఎంతమందినో దర్శకుల్ని, ఎంతమందినో టెక్నీషియన్స్ని తీసుకొచ్చారు. ఇక సుబ్రహ్మరెడ్డి గారి దగ్గరికి వస్తే ఆయన ఇప్పుడు చాలామంది సీరియల్ చేస్తున్నారు కదా, సుబ్రహ్మరెడ్డి గారు దాసనారాయణరావు గారు దానికి ఎందుకు చేస్తున్నారు, ఈ 2500 ఎందుకు చేయాలి, దాసనారాయణరావు కాబట్టి ఈయన చేసి ఉంటాడు అనుకుంటారు, లేదా చిరంజీవి కాబట్టి చేశాడు, లేదా బాలకృష్ణ గారికి, మోహన్ బాబు వీళ్ళందరికీ చేస్తుంటే వాళ్ళు ఉంటేనే వాళ్ళు శక్తులు అయిపోయారు. వాళ్ళంతా వాళ్ళకి చేస్తేనే వాళ్ళ వెనకాల ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళంతా. ఇప్పుడు చిరంజీవి గారు 100 సినిమాలు చేస్తేనే 150 సినిమాలు చేశారు కాబట్టి 150 సినిమాల్లో చేసిన వర్కర్స్ అంతా ఎంతమంది బతికారు, ఎంతమంది నిర్మాతలు వచ్చారు. దాసనారాయణరావు గారు గిన్నీస్ బుక్లోకి ఆల్మోస్ట్ 150 సినిమాలు చేశారంటే ఆయన ఎంతమందిని తీసుకొచ్చారు. వీళ్ళకి సన్మానం చేస్తుంటే వీళ్ళకి ఉత్సాహం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆ ఉత్సాహంతో ఇంకా కొంతమందిని తీసుకొస్తూ ఉంటారు, ఇంకా కొంతమందికి ఉపాధి కలుగుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్న సుబ్రహ్మరెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందించలేకుండా ఉంటుంది. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన దుర్మార్గుడు అన్నాడు, మంచోడు అన్నాడు తెలియదు, బాపిరెడ్డి గారు. ఆయన మనిషో ఇంకోటో నాకు తెలియదు. ఆయన 11 ఛానల్, మా రామోజీరావు గారి ఆలోచన వచ్చింది, ఆయన 11 ఛానల్ పెట్టారు. అన్నిటికీ ఈయనే సీఈఓ. ఏ భాష తెలుసో తెలియదు, అన్ని భాషలకి ఈయనే. ఆయన టైం ఎక్కడి నుంచి వస్తుందనేది నాకు అర్థం కాదు. ఫోన్లు ఎత్తాడు, చాలామందిని చూసి ఆ ఫోన్లు ఎత్తారు అసలు ఎవరు. ఈయన ఎవరి ఫోన్ అయినా ఎత్తారు, ఎవరితోనైనా మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం అన్ని ఛానళ్ళకి న్యాయం చేస్తారు, అన్ని ఛానల్ నెంబర్ 1 చేస్తానికి ఆయన ప్రయత్నం ఆయన చేశారు. 24 అవర్స్ శ్రమిస్తూ ఉంటారు. ఆ ఛానల్ని తీసుకొచ్చి ఇవాళ ఈ ఈటీవీ వల్ల మన రాష్ట్రంలో ఎన్ని వేల మంది ఈ 20 సంవత్సరాలుగా బతుకుతున్నారు. ఆయనకి ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పినా మన టీవీ ఇండస్ట్రీలో తక్కువ ఉంది. సో ఇవాళ దాసనారాయణరావు గారు సినిమాల్లో అయిపోయింది అనుకోండి, టీవీ ఫస్ట్ టైం సీరియల్ చేస్తున్నాను అబ్బాయి అన్నారు. సార్ మనకి ఎందుకు సార్ సహాయం మనం అన్నాం, నీకెందుకు చూడన్నారు. ఇప్పుడు చూస్తుంటే ఆయన దీంట్లో కూడా గిన్నీస్ బుక్లో దయచేసి పెడుతున్నారు. ఆయన చేస్తారని అనుకున్నది ఏదైనా వదిలిపెట్టరు, ఆయన చేస్తారు.